మీకు నమస్కారం. కొన్ని పేర్లు వింటే కొందరి వ్యక్తుల్ని కానీ లేదు వాళ్ళ ఫోటోలైనా చూస్తే గుండె లోతులలోంచి తెలియని సంతోషం ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ విధంగా రమ్యమైన రాములవారి విగ్రహాలను, భద్రాచలం అనే పేరును విన్నప్పుడు గుండె పొంగుతూ ఉంటుంది. అదే పరిస్థితి మధుర, గోకులం, మన చాలామంది ఇలవేల్పైన వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నా ఉంటుంది. మీరెంతసేపు దేవతల గురించి, ధర్మ పురుషుల గురించి చెబుతున్నారే, మనుషులు ఎవరు, మానవులలో ఎవరిని మీరు ప్రేమించి అభిమానిస్తారు అని అడిగితే ఎప్పుడైనా నేను మాస్టర్నే తలుచుకుంటాను. అయితే మాస్టర్ అందించినటువంటి దివ్యవర ప్రసాదాలు లాంటి మహాపురుషులు చాలామంది ఉన్నారు. ఆకాశాల్లో నక్షత్రాలను, భూమి మీద ఇసుక రేణువులను లెక్కించవచ్చునేమో కానీ భారతదేశంలో మహాపురుషులను లెక్కించడం సాధ్యం కాదనేది సవినయమైన మన భావం. అదేవిధంగా ఎంతో లోతు, నిగూఢము అయిన భారతీయ ఆధ్యాత్మికతకు ఋషులే ఉదాహరణలు. ఋషి జీవితంలోంచే ఆధ్యాత్మికత సార్థకం అవుతుంది. ఋషులే లేకపోతే భగవంతుడు ఉన్నాడు అనడానికి మానవ జాతికి రుజువు ఉండేది కాదు. ఋషియే రుజువు. ఋషి రుజువుగా ప్రపంచానికి అందినటువంటి మహత్తర జ్ఞాన సంపద, ఆనంద సంపద భగవంతుడు. ఇవన్నీ కూడా ఋషుల ద్వారా మాత్రమే మానవ జాతికి లభించాయి. అందుకని మహానుభావులైనటువంటి మహాచక్రవర్తులు, దివ్య పురుషులు, యావత్ సమాజము భారతదేశంలో ప్రాచీనంగా, సనాతనంగా ఋషి పాదాలను స్పర్శించి, నమస్కరించి, శరణు వేడి, ఓ మహాపురుషులారా, మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి అని ప్రార్థించింది. అటువంటి ఉత్తమ జాతి సంస్కారం కలిగిన భారతీయులు ప్రతివారు మనకి నమస్కారం లేదు. విద్యానగర్లో మాస్టర్ గురించి, ఆయన సత్సంగం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నాం. నాకు భగవంతుడు ఒక 1000 సంవత్సరాలు ఇచ్చి 1000 తలలిస్తే కూడా ఆనాడు చెప్పుకున్న విషయాలన్నిటికీ ముగింపు అంటూ ఉండదు. కొనసాగింపు మాత్రమే సాధ్యం. బాబాగారు మనకు తెలియటానికంటే ముందు నుంచే రామకృష్ణుల గురించి, రమణ మహర్షి ఇత్యాదుల గురించి విని చదివి ఉన్నాం. రమణ మహర్షి ఒక మరో అద్భుతం. రామకృష్ణుడు భక్తికి, రమణ మహర్షి జ్ఞానానికి గొప్ప రుజువులు, తార్కాణాలని మాస్టర్ పేర్కొనేవారు. మాస్టర్ విధానం ఏంటంటే ఏదైనా సంపూర్ణంగా, క్షుణ్ణంగా తెలుసుకోవాలి, ఆ విషయాన్ని అవగాహన చేసుకోవాలి, అందులోనే జీవించాలి, అది మన సొంతం అయిపోవాలి. ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తే అంత క్షుణ్ణంగా, అంత సంపూర్ణంగా, అంత అధ్యయనాత్మకంగా, అంత మననస్ఫూరకంగా, భావయుక్తంగా నేర్చుకోవటం ఆయన అభిలషించి మా అందరికీ నేర్పిన విధానం. అటువంటి కొన్ని ఆలోచనలను పావనమూర్తి అయినటువంటి భగవాన్ రమణ మహర్షి భారతదేశపు ఆధునిక చరిత్రకు ఒక గొప్ప వ్యాఖ్యానం. ఆయన జీవితం, ఆయన ప్రబోధం కూడా. భగవంతుడు అనేక కారణాలుగా, అనేక రూపాలలో తనను తాను సృష్టించుకుని మానవజాతికి మహోపకారం చేస్తూ ఉంటాడంటారు పెద్దలు. అటువంటి ఒకానొక వ్యక్తీకరణం మహర్షి అని చెప్పుకోవచ్చు మనం. సుదూరమైన కాలగతిలోంచి చూస్తే 1950లో ఏప్రిల్ నెలలో పరిమిత దేహాన్ని విడిచి అనంతమైన విశ్వంలో, విశ్వానికి ఆధారమైన చైతన్యంగా, జ్ఞానస్వరూపంగా విలీనమైన మహాపురుషుడు మహర్షి. ఈ మహర్షికి ఆయన జన్మించింది, జీవయాత్ర సాగించింది అంతా తమిళనాడులో. మధురై పక్కన తిరుచులి అనే పల్లెలో పుట్టి అక్కడ ఒక భూమినాథేశ్వరుడి దేవాలయం చుట్టుపక్కలే ఆటలాడుకొని ఆ పల్లె పట్టులోనే తన జీవితాన్ని ప్రారంభించి
సాధారణమైన పరిస్థితుల వల్ల తండ్రి గతించటం, ఇతరమైనటువంటి పరిస్థితులు అన్నీ కలిసి 8వ క్లాస్ చదువుకునే రోజులలో ఆయనకు ఒక మరణానుభవం రావటం. మహర్షిలో మరో విశేషం ఏంటంటే, తన యావత్ జీవిత కథను, తాను పొందిన అనుభూతులను, దివ్యానుభవాలను ఆయన మాటల్లోనే మనం వినగలగడం, తెలుసుకోగలగడం. అట్లా విన్న బివి నరసింహస్వామి లాంటి వారు గ్రంథస్థం చేయటం, పాల్ బ్రంటన్ లాంటి వారు ప్రపంచానికి చెప్పటం, అనేక మంది నెల్లూరు నుంచి వెళ్ళినటువంటి యోగి రామయ్య లాంటి వారు, బలరామిరెడ్డి లాంటి వారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సోమర్సెట్ మామ్ నుంచి సూరి నాగమ్మ వరకు ప్రపంచానికి మహర్షిని గురించి చెప్పటానికి ప్రయత్నించిన వారే. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, బివి నరసింహస్వామి తమిళుడై అక్కడి నుంచి ఆయన మహర్షి పాదాలను ఆశ్రయించి ఆయన సెల్ఫ్ రియలైజేషన్ అనే గ్రంథం రాసి అమరుడైతే, సూరి నాగమ్మ గారు బాలవితంతువై పాల్ బ్రంటన్ యుద్ధ వార్తలు రాస్తూ, చలం గుడిపాటి వెంకటాచలం తెలుగు అక్షరాలను చదివే ప్రతివారికి సుపరిచితం, ఆయన భగవాన్ సాన్నిధ్యంలోనే జీవయాత్ర గడిపి ఆ పాదాల్లోనే అంకితమైపోయినటువంటి మరొక ఉత్తమ పురుషుడు. ఈ విధంగా మహర్షి తెలుగు వాళ్ళకు చాలా ఆత్మీయుడు. ఆయన తెలుగు స్వచ్ఛంగా మాట్లాడేవారు, అందులో కవిత్వం రాశారు. ఆయన రాసిన ముత్యాల కోవల్ లాంటి అక్షరాలు ఈనాటికి కూడా మనకు ఫెసిమైల్ కాపీలు దొరికినప్పుడు, అవి తాకుతున్నప్పుడు మహర్షి హృదయాన్ని మన భాషలోనే స్పర్శిస్తున్నంత సంతోషం కలుగుతూ ఉంటుంది. ఇంకా మహర్షి గురించి ఎందరెందరో తాము గమనించిన విషయాలు ప్రపంచానికి తెలియజేసి ఉన్నారు. అంచేత ఆయన పోయిన శతాబ్దంలో ఎంతగా భారతీయులను, తమిళీయులనే కాకుండా తెలుగువారిని కూడా హృదయస్పర్శ చేయగలిగారో, ఇప్పుడు కూడా అట్లాగా చేయటానికి ఉపయోగపడినటువంటి వారందరూ అదాన్యులే, నమస్కార్యులే. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఉంది. మహర్షికి ఆ పేరు పెట్టినటువంటి మహల్సాపతి సాయిబాబాకి ఎలాగో, అట్లా రమణ మహర్షికి పేరు పెట్టిన మరో మాననీయ మహావిశిష్ట సత్పురుషుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. తెలుగువారికి గర్వకారణమైన మహామేధోనిధి, మహాపండితుడు, శాస్త్రపారంగతుడు, గొప్ప ధ్యాననిష్ట గలవారు. 6 నెలలు ధ్యానం చేసుకుని ఆయన మహర్షి దగ్గరకు జ్ఞానాన్వేషణతో వెళితే, మహర్షికి పరమాత్ముడు ఆ రూపంలో పాండిత్యాన్ని, ఇతర అంశాలను తెలియజేశారు. వాళ్ళిద్దరి సంబంధం చాలా గొప్పది. మహర్షి వాసిష్ఠ గణపతి మునిని నాయనా అని పిలిచేవారు. పెద్దవారని, పితృతుల్యుడని, తనకి సంస్కృతం నేర్పిన వారని, శాస్త్రాల గురించి పరిచయం చేసిన వారని. అదేవిధంగా గణపతి ముని ఏమో తనకు జ్ఞానభిక్షణ పెట్టిన వారని, తన గురుదేవులని గొప్ప గౌరవంతో మహర్షిని నాయనా అని పిలుచుకునేవారు. పదం ఒకటే, అర్థాలు వేరు, భావాలు వేరు. వాళ్ళ మధ్య ఏర్పడిన సాన్నిహిత సంబంధము ప్రేమస్ఫోరకమైన గొప్ప స్ఫూర్తిదాయకం. ఆయన గారే బ్రాహ్మణ స్వామిగా కొండగుహలలో ఎక్కడో అరుణగిరులలో ఉండే స్వామికి రమణ మహర్షి అని పేరు పెట్టారు. పూర్వాశ్రమంలో ఆయన పేరు వెంకట్రామన్. మరణానుభవం తర్వాత ఒకసారి ఆయన ఇంటిని విడిచి మెల్లగా అరుణగిరి చెంతకు అరుణాచలేశ్వర ఆలయానికి, అక్కడ ఉండే పాతాళ గుహలో కొంతకాలం ఉండి అదే ధ్యాననిష్ట, ఆ మరణానుభవ స్ఫూర్తిని స్మరిస్తూ, ఓ తండ్రి వచ్చేశాను నీ కోసమని అరుణాచలేశ్వరుణ్ణి ఆశ్రయించి స్మరించి, క్రమంగా కాలగతిలో ఈ మామూలు సమాజంలో ఉండేటువంటి ఇబ్బందుల వల్ల ఆయన క్రమంగా పర్వతం మీద ఎక్కడైతే నిశ్చల ధ్యాననిష్టకు
ఎప్పుడైనా అవసరమైనప్పుడు మంచినీళ్ళు లభిస్తాయో అటువంటి జలాధారాలను చూసుకుంటూ కొండ గుహలలోకి సాగిపోయారు. ఆ విధంగా అరుణగిరి మరొకసారి రమణగిరి అయి రమణ మహర్షి తపస్సుతో పావనమై పూతమై పవిత్రంగా మారింది. అరుణాచల పర్వతమంతా యుగయుగాల భారతీయ ప్రాచీన ఋషులకు జ్ఞానానికి ప్రతిరూపమైతే అసలు అరుణం అంటే జ్ఞానం, అచలం అంటే కదలంది. సర్వజీవులలో ఇమిడి ఉండేటటువంటి ఆ మహా అద్భుత జ్ఞాన దృక్పథమే, దృష్టియే ఆ పేరులో కూడా ఇమిడి ఉంది. దాన్ని మరొకసారి పరిపుష్టం చేసి పరిపూర్ణమై మనందరినీ పావనమనర్చే మహర్షి పాదాలను స్మరిస్తూ ఆయనను గురించి చెప్పుకుందాం. మహర్షి ప్రపంచానికి భారతీయ ఋషి ధర్మాన్ని, ఈ కాలంలో ఋషి ఉండగలడా, సర్వసంగ పరిత్యాగి ఉండగలడా, సమాజంతో ఏ సంబంధం లేకుండానే సమాజంలో ఇమడగలడా, అతడు ఎలాంటి బోధ చేస్తాడు, అతడి మాట తీరు ప్రవర్తన నడవడిక ఎలా ఉంటాయి, అతడు ఎలా భోంచేస్తాడు, ఎలా నిద్రిస్తాడు, సర్వసాక్షి అయిన పరమాత్ముడు మానవాకృతి ధరించి వచ్చినప్పుడు ఎలా ఉంటాడో దానికి రూపకల్పన ఏమిటి, ఆయన చదువుతాడా, ఆయన మాట్లాడతాడా, ఆయన రాస్తాడా అంటే వాటన్నిటికీ జ్ఞానికి సరైన రూపం, ఋషికి మరో ప్రతిరూపం. ప్రపంచ యవనిక మీద నిలబడి, ఓ ప్రపంచ మానవులారా, భారతీయ జ్ఞాన పరిష్వంగంలోకి మీరందరూ రావచ్చు, ఇదిగో దానికి ఆవిష్కారము, అత్యాధునికం అనుకునే మీ జీవిత సమస్యలన్నిటికీ ఇక్కడ పరిష్కారం ఉన్నది, శాంతి లభిస్తుంది, ఆనందం లభిస్తుంది. ఇది అద్భుతమైనటువంటి, ఏమాత్రం దాపరికం లేనటువంటిది, కులం లేదు, మతం లేదు, జాతి భేదం లేదు, సర్వమానవులకు ఇందులో ఆశ్రయం ఉన్నది. పరిమితమైన దృష్టులు వీడి అపరిమితులై జ్ఞానానంద రూపులై సచ్చిదానంద స్వరూపులై వచ్చేయండి అని ఆ కొండపైన నిలబడి నలుదిక్కులకు చేతులు చాపి ఆ తండ్రి మరో అరుణగిరి నాథుడై మన్ని పిలుస్తున్నట్టుంటుంది. ఆ విధంగా మహర్షి ప్రపంచ యుద్ధ వార్తలు రాసిన వ్యక్తి వచ్చినప్పుడు అతని ద్వారా ప్రపంచానికి తన వాణిని, తన జీవన విధానాన్ని చాటి చెప్పగలిగారు. మీరు ఎప్పుడన్నా అరుణాచలం వెళ్ళారా? వెళ్ళకుంటే ఒకసారి వెళ్ళండి. మరీ ఎండాకాలం కాకుండా కాస్త చల్లకాలంలో వెళ్ళండి. శిలామూర్తుల వలె అద్భుతమైన రీతిలో ప్రపంచ దేశాల యువతి యువకులు, ఆబాల వృద్ధులు నిశ్చల ప్రతిమల్లాగా కూర్చొని కనిపిస్తారు. మహర్షి సమాధి చుట్టూ ఏకాగ్రనిష్ఠులై జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ ప్రదర్శిస్తూ ఉంటారు. అక్కడ ఉండే మాతృభూతేశ్వరాల దగ్గర చాలా ఆత్మీయంగా మెలుగుతుంటారు. వాళ్ళందరూ భారతీయుల్లాగా కొందరు డ్రెస్ చేసుకుంటే, మరికొందరు దేహానికి ఏమాత్రం ఇబ్బంది లేని వేషధారణతో చాలా తక్కువ అవసరాలతో జీవిస్తూ, అబ్బో చాలా చాలా సంతోషంగా ఆత్మీయంగా వాతావరణం ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళను అక్కడ చూడవచ్చు. వాళ్ళు దేనికోసం వచ్చారు? మహర్షి ప్రేమ కోసమా? మహర్షి తపస్సు కోసమా? ఆశీస్సుల కోసమా? ఆయన ప్రతిపాదించిన జ్ఞానాన్ని మరొక్కసారి తాము సాధిద్దామనా? ఆ వచ్చిన వారిలో ప్రొఫెసర్లు, మేధావులు, రచయితలు, కవులు, శాస్త్రవేత్తలు, ప్రపంచం నలుమూలలో ఉండే అనేక జీవన నేపథ్యాల వారు ఉంటారు. ఇంతకు వారందరినీ అక్కడికి తెచ్చిన అంశం ఏమిటి? భారతీయ అంతరాత్మ, ఆధ్యాత్మిక అంతరాత్మ, పరమ పావనము పవిత్రము అయినటువంటి ఋషి హృదయము వారిని ఆకర్షించింది. ఈనాటికైనా ఎంతోమంది అక్కడ ఒక రకమైనటువంటి స్వేచ్ఛను, శాంతిని అనుభవిస్తారు. ఎన్ని యుగాలు గడిచినా ఋషి తపస్సుకు మరణం లేదని ఎదురులేని బావుటాను ఎగరవేసిన ఒక జ్ఞానతత్పరత మహర్షి ఆశ్రమంలోనూ, ఆ అరుణగిరుల్లోనూ, అక్కడ వీచే గాలిలోనూ, పావనమైనటువంటి తిరువిళకు కార్తీక దీపంలోనూ, నడిచే ప్రతి భక్తుడి శ్వాసలోనూ కనిపిస్తుంది. అడుగు ముందుకు ముందుకు సాగుతూ సాగుతూ వేలాది మంది నడుస్తారు. సాక్షాత్తు ఒక పర్వతాన్ని శివస్వరూపం అనుకుంటారు. అక్కడ శివుడున్నాడు, నాకు కనిపించకపోతే మా జాతి ఋషులు చూశారు, దాన్ని నేను నమ్ముతున్నాను, నేను జ్ఞానపూర్ణుణ్ణి కాగలుగుతాను, ఎప్పటికైనా నన్ను జ్ఞానం తనలో కలిపేసుకుంటుంది అనే గొప్ప భావమే ఆత్మనిష్టయి వారందరినీ ప్రేరేపిస్తుంది.
దేశం నలుమూలల నుంచి అరుణగిరికి ప్రదక్షిణ చేసేవారిలో అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని మతాల వాళ్ళు కూడా ఉండటం విచిత్రం. ఇదే సంప్రదాయాన్ని భగవాన్ రామకృష్ణ పరమహంస ఒకవైపు ప్రోధి చేస్తే దాన్ని రమణ మహర్షి పెంచారు. ఆ పెంచి వీరిద్దరినీ సమన్వయం చేసినటువంటి మరో విశిష్టమైన సిద్ధాంతం, దానికి మరొక గొప్ప ఉదాహరణము తన జీవితమే తన ప్రబోధము. తన ప్రబోధమే మానవ జాతికి మహోపకారంగా నిలిచిన మహో విశిష్ట సిద్ధపురుషుడు, విశిష్టమైన గురువరేణ్యుడు షిరిడి సాయిబాబా. అందుకని ఈ మహాపురుషులందరూ లోపల ఏదో ఒక ఏకత్వం కలిగినట్టు మనకి తెలుస్తుంది. మహర్షి ఆశ్రమంలో ఈనాటికి కొన్ని నియమాలు పాటించబడతాయి. అక్కడ వచ్చే భక్తులకు ఏ విధి నిషేధాలు ఉండవు. నువ్వు ఈ పూజ చేస్తేనే నీకు ఈ నియమం, ఈ గది ఇస్తాం, ఇలాంటివి ఉండవు. అక్కడ పోతే ఆశ్రమంలో అవకాశం ఉంటే గది ఇస్తారు. గది ఇచ్చిన వాళ్ళకు భోజనం పెడతారు. ఆ భోజనం మహర్షి ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే పెట్టడానికి ప్రయత్నిస్తారు. అక్కడ ఎవరైనా రావచ్చు, ఆకు వేసి ఉంటుంది, గంట కొడితే అన్నం తింటాం. నువ్వు పూజకు వచ్చావా లేదా, నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు, ఇవే ఉండవు. అక్కడెక్కడ హుండీలు ఉండవు. ఎవరైనా ఇవ్వాలంటే ఆఫీస్కి వెళ్ళి నువ్వు ఇవ్వదలుచుకుంది గోప్యంగా ఇచ్చుకొని రసీదు పుచ్చుకొని రావటమే. అది మహర్షి కాలం నుంచి నడుస్తుంది. మహర్షి భోజనానికి ముందే పేదలైనటువంటి నిరుపేదలు, దీనార్తులు, దీననారాయణులకు భోజనం పెడితేనే మహర్షి భోజనం చేసేవారు. ఈరోజు 11:30కు వారికి భోజనం పెట్టిన తర్వాత మాత్రమే లోపల భక్తులకు భోజనం అందించడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఒకసారి అరుణాచలానికి వెళ్ళండి. మహర్షి పీల్చిన ఆ గాలిని పీల్చండి. ఆయన పాద సంస్పర్శతో పవిత్రమైన ఆ వాతావరణంలో ఉండే తపోనిష్టను ఒక్కసారి ధ్యానించండి. ఆత్మావిష్టమైనటువంటి ఆ భారతదేశమైన ఈ తపోభూమిలో ఒక మహాపురుషుడైనటువంటి రమణ మహర్షిని, ఆయన పాదాలను సంస్మరించి జ్ఞానం యొక్క గొప్పదనాన్ని ఎంతగా ప్రశంసించిన తరిగిపోని నిధి వంటిదని స్మరిస్తూ మనందరం భావితరాలకు రమణ మహర్షిని పరిచయం చేయవలసిన బాధ్యత మనందరి పట్ల ఉంది. మహర్షి గారి దివ్య పాదార విందాలకు శతసహస్ర కోటి వందనాలు. నమస్కారం. సెలవు.